Hi friends, never miss an update. Please subscribe to our channel and hit that bell icon. హాయ్ వ్యూవర్స్, ఈరోజు మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ విధంగా చేస్తే 30 మినిట్స్లోనే మటన్ కర్రీ రెడీ అవుతుందండి. మనకి ఒక 500 గ్రాముల ఫ్రెష్ మటన్ తీసుకొని వాష్ చేసుకొని ఈ విధంగా ప్రెషర్ కుక్కర్లో వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 2 గ్లాసులు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇలా ఒక 5 to 7 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. మటన్ని మెత్తగా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత ఈ వాటర్ని సపరేట్ చేసి ఒక పక్కన పెట్టుకోవాలి. ఈ వాటర్ని మళ్ళీ మనం కర్రీలో యాడ్ చేసుకుంటాము. 3 టమాటాలను తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. దీనివల్ల కూరకి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఒక ప్యాన్లో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. అది వేడెక్కాక ఒక 2-3 పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. అలాగే ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఒక 2 ఉల్లిపాయలు తీసుకొని ఈ విధంగా వేయించుకోవాలి. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. మళ్ళీ దీన్ని పచ్చివాసన పోయే విధంగా వేయించుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూను ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూను పసుపు యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూను కారం కూడా యాడ్ చేసుకొని బాగా తిప్పుకోవాలి. ఆల్రెడీ మనం మటన్లో ఉప్పు పసుపు యాడ్ చేసాం కాబట్టి ఇందులో 1 స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకొని పెట్టుకున్న మటన్ కూడా యాడ్ చేసుకోవాలి. వీటిని కూడా బాగా కలిగి తిప్పుకోవాలి. బాగా తిప్పుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈలోపు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత మనం మూత తీసుకొని చూసుకుంటే ఇంక ఈ విధంగా ఉడికిపోతుందండి. ఇలా మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలి. అలాగే మనం ముందుగా రెడీ పెట్టుకున్న టమాటా పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక 5 మినిట్స్ బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ముందుగా సపరేట్ చేసి పెట్టుకున్న మటన్ వాటర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. దీనివల్ల మటన్ న్యాచురల్ ఫ్లేవర్ అనేది అలాగే ఉంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి. 10 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్లు ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా తిప్పుకోవాలి. ఒక 2 మినిట్స్ తిప్పుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయింది. కొద్దిగా పుదీనా వేసుకొని సర్వ్ చేసుకోవటమే. ఈ మటన్ కర్రీ వైట్ రైస్లోకి బగారాలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.